కృష్ణ సార్ టీంలో మనం షాద్ నగర్ ఫరూక్ నగర్ రావడం జరిగింది. ఇప్పుడు మనం యాదవ్ అనే పేషెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ మాటల్లోనే ఈ రిజల్ట్ ఏందనేది మనం ఈరోజు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? యాదమ్మ. ఇక్కడ షాద్ నగర్ ఫరూక్ నగర్. షాద్ నగర్ ఫరూక్ నగర్. ఇంతకుముందు మీకు ఈ బయట తీసుకోకముందు ఏం ప్రాబ్లం ఉండే అమ్మా? నా కాళ్ళ నొప్పులు ఉండే, దమ్ము వస్తుండే, జ్వరం ఉండే, కాజలు గుంస్తుండే, కూర్చుని తంకిలు లేవు, చేత కాకుంటుండే. అట్లా కొన్ని రోజులు ఇట్లా వద్దు దవాఖాన కానీ ఇంట్లోనే ఉన్నా. ఎన్ని సంవత్సరాలు ఉండే మీకు? నాకు ఇప్పుడు ప్రాబ్లం ఉండే 15 సంవత్సరాల కన్నా 15 సంవత్సరాలు వెళ్ళింది. ఎందుకు అవద్దమా వెళ్ళి 15 సంవత్సరాలు ఉన్నా. ఏ దవాఖాన వస్తే దవాఖాన చూపించుకున్నా కానీ తక్కువ కాలేదు అనుకో. ఇప్పుడు ప్రాబ్లం లేకుండా జర నయ్యం ఉండి నడుస్తున్నా. ఎన్ని రోజులు తెలిసింది మీకు ఇది వాడుకున్నాక? వాడుకున్నాక వారం రోజులకేమో నొప్పులు వచ్చినాయి. వారంలో కూడా నొప్పి వచ్చినాయి. కొన్ని 2 రోజులు తీసిన మళ్ళీ 15 రోజులు వేసుకున్నా. మళ్ళీ జర ఇదైనాక తీసి మళ్ళీ బందికిట్టిన. తర్వాత మంచిగా ఉన్నా. తర్వాత కంటిన్యూషన్ వాడుతున్నావు. కంటిన్యూ మంచి రిజల్ట్ ఉంది. నడవగలుగుతున్నావు మంచిగా. నువ్వు లేస్తున్నావు. ఒకసారి లేచి చూపెట్టండి చూద్దాం. ఇంతకు ముందు ఇట్లా లేస్తుండేనా? లేకపోతుంది. మంచి ఎనర్జీ అనిపిస్తుంది. ఆకలి అనిపిస్తున్నది. తింటున్నా, చాలా తాగుతున్నా. మీద బెడ్ గాని, ఇడ్లీ గాని, దోశనే గాని మంచి తింటారు. హాస్పిటల్ పోయిరా ఇది వాడుకున్నప్పటి నుంచి? పోలే. అంతకుముందు ఎట్లా పోతుండే? పోతుంది నెలకు 2 నెలలకు అట్లా పోతుంది. గోళీలు అయిపోగా పోతుంది. ఇది వాడుకున్నప్పటి నుంచి బీపీ గోళీలు ఆడుతున్నా. ఇప్పుడు బీపీ గోళీలు అయితే ఆడాలి కదా, కంటిన్యూ బీపీ గోళీలు ఆడుతున్నా. బీపీ గోళీలు ఒకటి వాడుతున్నావు. ఇప్పుడు హాస్పిటల్ అనేది ఏం పోలే. ఇంకా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. తీసుకొని అందరు వాడుకోవచ్చా? ఆడుకోవచ్చు. థ్యాంక్ యూ.